ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. తరలించండి, ప్రార్థన చేసుకుందాం. శరణాశీర్వాదమును మాకు అనుగ్రహించుచున్న మా ప్రభువా, భూమి ఆకాశములకు యుగ యుగములకు నీవు దేవుడు పోయి ఉన్నావు తండ్రి. గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచావు ప్రభువా. ఈ పరిశుద్ధ దినమందు మీ నామమును స్తుతించడానికి మీరు ఇచ్చిన అద్భుతమైనటువంటి ఈ కృపను బట్టి మీ కోటాన కోట్ల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ దినదాసుని ప్రభు నూరంతర ఆత్మచేత అభిషేకించి నీ బిడ్డలకు కావలసినటువంటి వర్తమానము దయచేయి. విరిచిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నీ ఆశీర్వాదముల వర్షముతో నింపు. ఈ యొక్క ఆరాధనకు ఆదరించేంతవరకు మీరు అధ్యక్షుడిగా ఉండి నడిపించండి. ఆ స్వరమును మీ స్వాధీనములు ఉంచండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం అనుగ్రహించమని మీరు ఏ సకల ఘనత మహిమా ప్రభావములు పొందుకునమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వినుచున్న మీ అందరికీ యేసయ్య నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గడిచిన పునరుద్ధాన దినమందు ట్రూ లవ్, నిజమైన ప్రేమ ఫస్ట్ పార్ట్ మనం విన్నాము. ఆ పునరుద్ధాన దినమందు ప్రేమ ఎలాగా ఉండాలి అని, ప్రేమలో మత్సరం ఉండకూడదు, ప్రేమ దీర్ఘకాలము సహించాలి, ప్రేమలో డంబం ఉండకూడదు, ప్రేమలో కోపం ఉండకూడదు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించకూడదు, ప్రేమలో క్షమాపణ గుణం ఉండాలి. వీటన్నిటిని గురించి గడిచిన పునరుద్ధాన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఈ దినమున ఈ పార్ట్ 2లో ఈ దినము నిజమైన ప్రేమలో 2 విషయాల గురించి మనం ధ్యానిద్దాం. ఒకటి సహోదర ప్రేమ. సహోదరి సహోదరుల మనం ఏ విధముగా ప్రేమ కలిగి ఉండాలి. రెండవదిగా యవనస్తుల యొక్క ప్రేమ. యవనస్తుల యొక్క ప్రేమ ఏ విధంగా ఉండాలి, యవనస్తులు ఎవరిని ప్రేమించాలి, ఈ 2 విషయాలు కూడా ఈ దినమున ధ్యానిద్దాం. ప్రభు చిత్తమైతే పార్ట్ 3 నెక్స్ట్ పునరుద్ధాన దినమందు భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలాగా ఉండాలో మనము ధ్యానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించండి. అపోస్తలుల నుండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి. నేను ప్రభువును ప్రేమిస్తున్నానని చెప్పుకొని నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నీలో క్రీస్తు ప్రేమ లేనట్లే అని బైబిల్ చెబుతుంది. నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి, అప్పుడే నువ్వు ప్రభువుని ప్రేమించినట్లు లెక్క. అప్పుడే ప్రభువు నిన్ను చూసి సంతోషిస్తాడు. ఎవడు నీ సహోదరుడు, ఎవరు నీ సహోదరి, నువ్వెలా ప్రేమించాలి అని నువ్వు అడగవచ్చు. నేను ఎలా ప్రేమించాలి నా సహోదరుని, నా రక్త సంబంధికున్న, నాతో పుట్టిన వాళ్ళ, ఎవరు నా సహోదరుడు? ప్రైజ్ ది లార్డ్. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలలో అపోస్తలుడైన యాకోబు అంటాడు, సహోదరుడైనను సహోదరి అయినను, బాగా గమనించండి వాక్యాన్ని, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరిగా
దిగంబరిగా ఉండి ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసినది ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? 26వ వచనంలో రాయబడుతుంది, ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. క్రైస్తలా మరి నీకు సహోదర ప్రేమ, సహోదరి ప్రేమ ఎలాగా ఉండాలి? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు, ఆనాటికి వస్త్రము లేక ఉన్నప్పుడు అతను నీవు చూస్తూ నువ్వు వెళ్ళిపోతే అది సహోదరి ప్రేమ నీకు లేనట్లే. అతని శరీరమునకు కావలసినటువంటి ఆహారములను ఇవ్వకుండా, అతని శరీరమునకు కావలసినటువంటి ఆ యొక్క వస్త్రములను ఇవ్వకుండా నువ్వు ప్రార్థన చేస్తాను, సంతోషంగా ఉండు, సమాధానంగా ఉండు అని నువ్వు చెప్పి పంపిస్తే అది క్రీస్తు ప్రేమ కాదు. ప్రభువు నిన్ను చూసి ఆనందించడం లేదు. ఆకలి గల వానికి ఆహారం పెట్టాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుంచి 40 వచనం రాయబడుతుంది. అప్పుడు ప్రభువు తన కుడి ప్రక్కన ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ప్రభువు తన కుడి పక్కన ఉన్న వారితో చెప్తున్నారు ఏమని? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు నా తండ్రి చేత సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. వాళ్ళు తండ్రి చేత ఆశీర్వదింపబడ్డారట. వాళ్ళు ఏం చేశారు ప్రభువు చేత ఆశీర్వదింపబడడానికి? ప్రభు అంటున్నాడు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారము పెట్టితిరి. నేను దిగంబరనై ఉండగా మీరు నాకు వస్త్రములు ఇచ్చితిరి. నాకు దాహమైనప్పుడు మీరు నాకు దాహమును ఇచ్చితిరి. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించితిరి. క్రైస్తలా సహోదర ప్రేమ అంటే తండ్రి యొక్క రాజ్యమునకు నువ్వు వారసులు కావాలంటే, తండ్రి రాజ్యములో నీవు చేరాలి అంటే, తండ్రి చేత నువ్వు ఆశీర్వదింపబడిన వాడిగా ఉండాలి అంటే ప్రభు అంటున్నాడు, ఆకలి కొన్న వారికి ఆహారమును పెట్టు, దప్పిక కొన్న వారికి దాహమునివ్వు, వస్త్రము లేని వారికి వస్త్రమునివ్వు, ఇబ్బందులలో ఉన్న వారిని ఆదరించు, చెరసాలలో ఉన్న వారిని ఆదరించు, రోగస్తులను ఆదరించు. నువ్వు ఆదరించకపోతే, సహోదర ప్రేమ నీకు లేకపోతే, నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే తండ్రి చేత నువ్వు ఆశీర్వాదములు పొందుక. ఎందుకు నీకు ఆశీర్వాదం రావడం లేదు? ఎందుకు నీ కుటుంబం ఆశీర్వదింపబడటం లేదు? ఎందుకు నీ సంఘం ఆశీర్వదింపబడటం లేదు? ఎందుకు నీ వారు ఆశీర్వదింపబడటం లేదంటే నీ సహోదరుణ్ణి, నీ సహోదరిని నువ్వు ప్రేమించడం లేదు. ఇబ్బందులలో ఉన్నవారు, అవసరతలో ఉన్నవారు, కష్టాలలో ఉన్నవారు, ఆకలిగా ఉన్నవారు నీ ఇంటికి వచ్చినప్పుడు, నీ ఎద్దకు వచ్చినప్పుడు నీవు మేలు చేయగలిగియు నువ్వు చేయగలేదు. మేలు చేయగలిగియు చేయకపోవటయే పాపము. అందుచే నువ్వు ఆశీర్వదింపబడడం లేదు. నువ్వు ఆశీర్వదింపబడాలంటే నేను ప్రార్థన చేసి పంపిస్తాను అన్నంత మాత్రాన నీకు తండ్రి ఎదురైన ఆశీర్వాదములు రావు. నీకు ఆశీర్వాదములు నీకు కావాలి అంటే ఆకలి ఉన్న వాళ్ళకి నువ్వు ఆహారము పెట్టాలి. క్రైస్తలా పెట్టకపోతే నేను ప్రార్థన చేస్తానే వెళ్ళినమంటే నీ సంఘం ఆశీర్వదింపబడదు. దైవజనుడు దైవజనుల దగ్గరికి ఎవరైనా అవసరములతో ఇబ్బందులతో వచ్చినప్పుడు వారిని ఆదరించాలి. మాటలు చెప్పి ప్రార్థన చేస్తామని చెప్పి పంపిస్తే ఆ సంఘం ఆశీర్వదింపబడదు. ఆకలి నీ ఎదుగు వచ్చినప్పుడు, ఇబ్బందులతో నీ ఎదుగు వచ్చినప్పుడు దైవజనుడు అయ్యండి, సేవకుడు అయ్యండి, నీవు వారిని ఆదరించాలి.
వారిని హక్కును చేర్చుకోవాలి. వారి ఇబ్బందులలో నువ్వు సహాయం చేయాలి. ప్రార్థన చేయి, మంచిదే. వారి అవసరాలు తీర్చకుండా, వారి ఇబ్బందులలో నువ్వు పరామర్శించకుండా సమాధానముగా ఉండు. ప్రార్థన చేద్దామంటే ప్రభు నీ సంఘాన్ని ఆశీర్వదించడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మా సంఘం బహుగా ఆశీర్వదింపబడింది. మా సంఘస్థులు బాగా ఆశీర్వదింపబడ్డారు. ఎందుకంటే ఆ సంఘస్థులు ఎంతో ప్రభుని ప్రేమించారు. వారు ప్రభుని ప్రేమిస్తున్నారు, ప్రేమించారు. సంఘ కాపరిగా నేను ఏ విధముగా అనేక మందికి సహాయం చేస్తున్నానో, అనేక మందిని ప్రేమిస్తున్నానో, అదే విధముగా మా సంఘ బిడ్డలు కూడా అనేక మందిని ప్రేమిస్తున్నారు. నాకు అండగా ఉన్నారు, నాకు తోడుగా ఉన్నారు. నేను ఈరోజు సహాయం చేస్తున్నానంటే అది మా సంఘస్థులు. వారు ఎంతో మమ్మల్ని ప్రేమించారు. ఒక దశమలుగా ఇవ్వటమే కాదు కానీ అనేక రకములుగా వారు సహాయం చేస్తూనే ఉన్నారు. సహోదరులకు సహాయం చేయమని మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, వారు ఇచ్చినటువంటి కానుకల ద్వారానే ఈరోజు కొన్ని వందల మందికి సహాయం చేయడానికి ప్రభువు మాకు కృప దయచేశారు. ఇది నా శక్తి వలన కాదు, నా బలము వలన కాదు, నాకున్న ఆస్తి ఐశ్వర్యం వలన కాదు, కానీ మా సంఘ బిడ్డల ప్రేమతో, ఆప్యాయతతో, ప్రభు క్రీస్తు ప్రేమతో వారు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, వారు నాకు ఇచ్చినటువంటి ధైర్యం, వారి మాకు తోడుగా ఉండి అనేక మంది పేదలకి ఈ యొక్క కరోనా, ఈ వ్యాధి సమయంలో అనేక మంది పేదవారికి సహాయం చేయడానికి కృప దయచేశారు. అటువంటి ప్రేమ మనందరికీ కావాలి. ప్రతి క్రైస్తవునికి కూడా క్రీస్తు ప్రేమ కావాలి. ఆహారము లేని వారికి ఆహారములు ఇవ్వాలి, వస్త్రములు లేని వారికి వస్త్రములు ఇవ్వాలి. పిల్లలు ఫీజులు కట్టుకోలేకపోతే వాళ్ళకి ఫీజులు కట్టాలి నువ్వు. ఎవరు ఏ ఇబ్బందులతో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్న వారికి నువ్వు వారికి నువ్వు వారిని పరామర్శించాలి. నువ్వు వారికి కావలసిన ఆర్థిక సహాయం నువ్వు చేయాలి. వస్త్రములు లేని వారికి మంచి వస్త్రములు ఇవ్వాలి. నిత్యము నీ బిడ్డలు వారి కళ్ళల్లో దేవుని యొక్క ప్రేమను నువ్వు చూడాలి. వారిలో నిరాశ నిస్పృహ ఉండకూడదు. వారి యొక్క కన్నుల నుంచి ఆనంద భాష్పాలు రావాలి, కానీ శోకముతో కూడినటువంటి, దుఃఖముతో కూడినటువంటి, నిరాశతో కూడినటువంటి, నిస్పృహతో కూడినటువంటి కన్నీరు రాకూడదు. నువ్వు ఎలాగా ఉంటున్నావు? వారి కన్నీరు తుడుస్తున్నావా? పేదవారి కన్నీరు తుడుస్తున్నావా? లేక ఇంకా ప్రభు నిన్ను ఆశీర్వదించినప్పటికీ, ఇంకా ప్రభు నిన్ను దీవించినప్పటికీ ఆ పాత రోజుల్నే జ్ఞాపకం చేసుకుంటూ, ఆ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ పాత ఆ యొక్క భ్రమలోనే నువ్వు జీవిస్తున్నావా? నేను పేదవాడిని. ఒకప్పుడు నువ్వు పేదవాడివే. ఒకప్పుడు కాలిపోతున్నటువంటి రేకుల షెడ్డులో వర్షాలు కాలిపోతూ ఉంటే చెంబులు పెట్టుకొని, ఆ నీళ్లు పడకుండా చెంబులు పెట్టుకున్న వాడివే. ఆ కుటుంబమేనిది. ఎండాకాలం వచ్చినప్పుడు భయంకరమైన ఎండల్లో ఆ రేకుల షెడ్లో మగ్గిపోతున్నప్పుడు నువ్వు బాధపడిన వాడివే. నీ పిల్లలు చదువుకోవడానికి ఫీజులు కట్టలేని పరిస్థితిలో నువ్వెంత కృంగిపోయావో నీకు తెలుసు. అయితే ప్రభుని ఆశీర్వదించి ఆ స్థితిలో నుంచి, అంత బీద స్థితిలో నుంచి ఈరోజు నీకు ఉన్నతమైనటువంటి స్థితి ఇచ్చా. నీ బిడ్డలకు మంచి వివాహాలు అవుతున్నాయి, నీ బిడ్డలు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నువ్వు మంచి గృహంలో ఉంటున్నావు. మంచిదే. ఇంకా ఉన్నతమైనటువంటి దీవెనల ఆశీర్వాదాలు ప్రభు మీ కుటుంబాలకు ఇస్తాడు. నిశ్చయముగా మనకు ఇచ్చేటువంటి దేవుడు, యేసాకును క్రమంగా ఆశీర్వదించేటువంటి దేవుడు నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. అయితే నీ పాత స్థితిలో నువ్వు మర్చిపో. ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిని మర్చి, ఆ స్థితి ఇప్పుడు ప్రభు నీకు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిని బట్టి, ఆ ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి, ఆ పాత స్థితిలో ఎవరైతే ఇంకా ఉన్నారో
ఆ పేదవారు ఇంకా ఆ యొక్క రేకుల షెడ్యూల్లో భయంకరమైనటువంటి ఎండల్లో ఆ వడగాలుపుకి వేడి గాలులకు ఎలా బ్రతుకుతూ ఉన్నారో, వర్షము కురిసినప్పుడు ఆ ఇల్లంతా తడిసిపోయి అర్ధరాత్రి కాడ భయంకరమైనటువంటి గాలులు వడగాలులతో భయంకరమైనటువంటి ఆ వర్షం తుఫాను గాలుల్లో ఇల్లంతా తడిసిపోయి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లను తడిసిపోయి అవన్నీ పక్కకు పెట్టుకొని పసిపిల్లలతో నువ్వు, నీ భర్త, నీ భార్య ఏ విధంగా నీ ముసలి తల్లిదండ్రులు బిగ్గు బిగ్గుమంటూ జీవిస్తున్నారో దాన్ని జ్ఞాపకం చేసుకో. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ స్థితిలో ఉన్న వారికి నువ్వు సహాయం చేయి. ఆ స్థితిలో ఉన్న వారికి నువ్వు సహాయం చేయి. ఆ జాలి హృదయము, దయగలిగిన హృదయము, కరుణ కలిగిన హృదయము, ఆ ప్రేమించేటువంటి హృదయం నీకు కావాలి. ఎన్నో కష్టాలు అనుభవించాను. ఆ జీవితంలో ఎన్నో ఆకలి రాత్రులు గడిచాయి. చదువుకోవడానికి ₹1 వరకు కూలి పని చేసుకున్నా. 3 సంవత్సరాల డిగ్రీ ఒక ప్యాంట్ ఒక షర్టుతో నేను వెళ్ళేవాడిని కాలేజీకి. 3 సంవత్సరాలు. అది కూడా లేకపోతే మా పెదనాన్న గారిని అడిగితే, బ్రతిమలాడితే ఆయన ఒక ప్యాంట్ ఒక షర్ట్ కొనిచ్చాడు. దానితో 3 సంవత్సరాలు కష్టపడి చదువుకున్నా. ఆ దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆ కష్టములో నుంచి, ఆ ఇరుకులో నుంచి, ఇబ్బందులలో నుంచి, ఆ వేదనలో నుంచి, ఆఖరి బాధలలో నుంచి, ఆ క్షుద్బాధలో నుంచి నా యేసు నన్ను లేవనెత్తాడు. నాకు ఉన్నతమైనటువంటి స్థితి ఇచ్చాడు. ఈ స్థితిలో నేనుండి నేను ఏ స్థితిలో నుంచి వచ్చానో ఆ స్థితిలో ఉన్న వారికి నేను సహాయం చేస్తాను. అందుకే నా దేవుడు నిత్యము నాకు తోడయ్యి నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. నీవు నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే, నీవు నీ కుటుంబం దీవించబడాలంటే సహోదర ప్రేమ నీకు కావాలి. సహోదర ప్రేమ నీకు లేకపోతే క్రీస్తు ప్రేమ నీలో లేదు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను ప్రభువుని వెంబడిస్తున్నాను, నేను నా భార్య నా పిల్లలు మోకరించి ప్రార్థన చేస్తున్నామంటే ఆ ప్రార్థనకు జవాబు రాదు. ప్రభు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఏ స్థితిలో ఉన్నావు? పేదవారికి సహాయం చేయగలిగి కూడా నువ్వు చేయట్లేదా? చేయడానికి నీ మనసు రావడం లేదా? ఎందుకు కఠినపరుచుకుంటావు? డబ్బు నీదా? నీదా డబ్బు? ప్రభువే నీకు ఇవ్వకపోతే, యేసయ్య నీకు ఇవ్వకపోతే, నీ తెలివి వలన, నీ జ్ఞానం వలన, నీ శక్తి వలన నువ్వు సంపాదించుకుంటున్నావా? నీ జ్ఞానం వల్ల నీకు ఉద్యోగం వచ్చిందా? నీ జ్ఞానం వల్ల నీ వ్యాపారంలో అభివృద్ధి చెందావా? యేసు ప్రభు యొక్క కృపా కనికరములను బట్టి, ఆయన జాలి దయా కలిగిన వాడు కనుక ఆయనను ఆశీర్వదించాడు. నువ్వు ఆశీర్వదింపబడిన తర్వాత ప్రభువు నీకు ఇచ్చినదంటూ, నీకు ₹100 ఇస్తే ఓ ₹10 పేదవాడికి ఇవ్వు. కష్టాలను నువ్వు ఆదుకో. ఎంతసేపటికి నాది 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 నాది, నేను ఇంకా పేదవాడిని, నాకివ్వండి 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 అని నువ్వు ఆశపడితే ప్రభువు నీకు ఇచ్చింది కూడా నీ యొద్ద నుంచి తీసివేస్తా. ఆ రోజు నీవు ఎంత మోకరించి కన్నీరు కార్చినా కూడా నిష్ప్రయోజనమే. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. క్రైస్తలా. రెండవదిగా యవనస్తుల ప్రేమ గురించి మనం మాట్లాడుతున్నాం. యవనస్తులు క్రీస్తుని ఏ విధముగా ప్రేమించాలి? యవనస్తుల జీవితం ఏ విధముగా ఉండాలి? యేసు ప్రభు యవనస్తుల్ని ఏ విధముగా ప్రేమించాడు? యవనస్తులు ఏ విధముగా జీవించాలి? క్రైస్తలా. తల్లిదండ్రుల ఎడల మీ ప్రేమ ఎలాగా ఉన్నది? ఓ యవనస్తులారా, ఈ పునరుత్థాన దినమందు ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. మీ తల్లిదండ్రుల ఎడల మీ ప్రేమ ఎలాగా ఉన్నది? వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్? వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ పేరెంట్స్? నీ తల్లిదండ్రుల ఎడల మీకున్నటువంటి ప్రేమ, మీకున్నటువంటి సంబంధము ఎలాగా ఉన్నది? ఓ యవనస్తుడా, ఓ యవనస్తులారా, ప్రభువు చేత ఆశీర్వదింపబడిన వారలారా, మీ తల్లిదండ్రులను మీరు ఏ విధంగా చూస్తున్నారు? సామెతల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనములో
సొలొమోను మహారాజు అంటున్నాడు, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలేను. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టాలి. నిన్ను కనిన నీ తల్లిని నువ్వు ఆనందపరచుము. ప్రైజ్ ది లార్డ్. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టాలి. నిన్ను కన్న నీ తల్లిని నీవు ఆనందించపరచాలి, ఆనందపరచాలి. నువ్వు నీ తల్లిదండ్రులను ఆనందపరుస్తున్నావా, సంతోషపరుస్తున్నావా, లేక అసహించుకుంటున్నావా, చేదరించుకుంటున్నావా, హేళన చేస్తున్నావా, చిన్న చూపు చూస్తున్నావా, చీటికి మాటికి అసహించుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? చిరాకు పడుతున్నావా, పరాకు పడుతున్నావా? ప్రతి విషయానికి ఎందుకు నీకు చిరాకు నీ తల్లిదండ్రుల మీద? నిన్ను కని నవమాసములు మోసి నిన్ను కని పెంచి పెద్ద చేసి ఇంత వాడిని చేస్తే ఎన్నో రాత్రులు వాళ్ళు నిద్రపోలేదు నీ కడుపు. ఎన్నో రోజులు వాళ్ళు కడుపు నిండా భోజనం చేయలేదు నీ కడుపు నింపాలని. ఎన్నో రాత్రులు వాళ్ళు నిద్రపోలేదు నిన్ను నిద్రపుచ్చాలని. ఎన్నో రోజులు వాళ్ళు కన్నీరు కార్చారు నీ కన్నుల వెంట నీరు రాకూడదని. నీకు అనారోగ్యం అయితే వాళ్ళు తిండి తిప్పలు మానేసి నిద్ర మానేసి రాత్రి పగలు నిన్ను మంచం మీద పరుకుండ పెట్టి నీ మంచం పక్కన నిలబడి పండుకొని నేను కూర్చొని మోకరించి ప్రార్థన చేశారు రోజులు. మర్చిపోయావా? వాళ్ళు వాళ్ళు తినకుండా వాళ్ళు పస్తులుండి నీకు పుష్టికరమైనటువంటి ఆహారం పెట్టారు. వాళ్ళు మంచి బట్టలు, చిరిగిపోయిన బట్టలు కట్టుకొని మంచి బట్టలు వాళ్ళు కొనుక్కోకుండా నీకు మంచి బట్టలు కొనిపెట్టారు. ఎందుకో తెలుసా? నీ బట్టలు బాగలేకపోతే నువ్వు స్కూల్కి వెళ్తే అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు, అందరూ నిన్ను అసహించుకుంటారు. వాళ్ళు తినుకో నీకు మంచి బట్టలు కొట్టించారు, నీకు మంచి సైకిల్ కొనిపెట్టారు, నీ స్కూల్కి వెళ్ళటారు, ఎన్నో వేల లక్షల ఫీజులు కట్టారు. ఎన్నో బాధలు పడి, శ్రమలు పడి, ఇబ్బందులు పడి ఇంత వాళ్ళు నేను చేస్తే ఈరోజు ప్రభు చేత ఆశీర్వాదముడను నీవు మంచి ఉద్యోగం తెచ్చుకొని లేదా మంచి వ్యాపారం చేసుకుంటూ లేదా మంచి ఏదో పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకొని వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రుల్ని నువ్వు అసహించుకుంటున్నావా, చేతికించుకుంటున్నావా? చితికి మాటకి చిరాకులా, పరాకులా? ప్రభు రాజ్యం నీకు ఎలా వస్తుంది? ప్రభు సన్నిధికి నువ్వు ఎలా వెళ్తావు? నీ కుటుంబం ఎలాగ ఆశీర్వదింపబడుతుంది? ఇంతటితో సరిపోయింది అనుకుంటున్నావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథం 30:17 సొలొమోను మహారాజు మనతో మాట్లాడుతున్నాడు. తండ్రిని అపహసించి తల్లి మాట విని నల్లని వాని యొక్క కన్నులు, లోయకాకులు పీకులు. నువ్వు నీ తండ్రిని అపహసిస్తే, నీ తల్లి మాట వినకపోతే నీ కన్నులు లోయకాకులు పీకేస్తాయి. పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయి. ఎస్ అంటే నీ తండ్రిని నువ్వు అవమానపరిస్తే, అపహసిస్తే, నీ తల్లి మాట వినకపోతే, లోయ కాపులు అంటే ఈ లోకములో అన్ని జనాంగం, ఈ లోక ప్రజలు నీ కళ్ళు పీకేస్తారు. నీ మీద నిందలు మోపి, నిన్ను అవమానించి, నిన్ను న్యాయసభకు ఇచ్చి, న్యాయసభకు అప్పగించి, నేరములు మోపి నీకున్న సమస్తాన్ని పాడు చేస్తారు. నీవు వీధిని పడిపోతావు. ఆ రోజు నిన్ను చూసేవాడే ఉన్నాడు. ఆ రోజు నీ మాట వినేవాడిని, నీ మాట ఆలకించేవాడు ఒక్కడు ఆ రోజు ఉన్నాడు. తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా? నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానిస్తున్నావా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్నాడు 6:2 నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నీకు మేలు కలగాలంటే
ఎస్, నీకు మేలు కలగాలి అంటే, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి అంటే, నీ భార్య పిల్లలు ఆశీర్వదింపబడాలి అంటే, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించు. అప్పుడు దేవుడు నీకు దీర్ఘాయుష్నిస్తాడు. దీర్ఘాయుష్నిస్తాడు. నీకు దీర్ఘాయుష్ కావాలంటే, నీ కుటుంబానికి మేలు కావాలంటే, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు. సన్మానించకపోతే, నీ తల్లిదండ్రులు సంతోషం పెట్టకపోతే నువ్వు మధ్యలోనే పోతావు. నీకు దీర్ఘాయుష్ ఉండదు, నీ ఆయుష్ తీరిపోదు. అయ్యో, అప్పుడే నా ఆయుష్ తీరిపోయినా, అప్పుడే నా ఆయుష్ తీరిపోయినా అని నీ భార్య నీవు తల గోడ కొట్టుకుంటే ప్రయోజనం లేదు. నీ బిడ్డలు రోగస్తులై మరణించినప్పుడు, అయ్యో నా కుమారుడా, నా కుమారి, నీ ఆయుష్ అప్పుడే తిరిగిపోయినా నా ఆయుష్ కూడా తీసుకుని బతుకు అని వాళ్ళే. కానీ నీ తల్లి నీ తండ్రి నీవు మంచం మీద ఉన్నప్పుడు, నువ్వు రోగివై ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగో ప్రార్థన చేశారో తెలుసా? ప్రభువా, నా బిడ్డను బాగు చేయి, నా ఆయుష్ తీసుకో, నా బిడ్డకి ఇచ్చేయి. ప్రభువా, నా ఆయుష్ తీసుకుని నా బిడ్డకి ఇచ్చి నా బిడ్డను బ్రతికించు. నీ కొరకు నువ్వు బ్రతకాలని, నువ్వు సంతోషంగా ఉండాలని వాళ్ళ ప్రాణాన్ని నీకు పెట్టారు. ప్రభు దగ్గర ప్రభుకు అప్పు చెప్పారు ఆ ప్రాణాన్ని. మరి నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమిస్తున్నావా? యవనస్తురాలా, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తున్నావా? యవనస్తురాలైనను భార్యాభర్తలిద్దరూ వారి తల్లిదండ్రులను ప్రేమించాలి, సన్మానించాలి, ఆనందపరచాలి, సంతోషపరచాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనంలో రాయబడుతుంది, నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తండ్రి ఉపదేశమును నువ్వు అంగీకరించుము. నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. డోంట్ డిస్పైజ్. నీ తల్లి ముదిమయందు నువ్వు ఆవిడ ముసలితనములో ఉన్నప్పుడు, వృద్ధాప్యములో ఉన్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయద్దు, నిర్లక్ష్యం చేయద్దు. నీ తండ్రి యొక్క ఉపదేశమును నువ్వు అంగీకరించు. నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆ తల్లి కన్నీరు కారుస్తుంది, ఆ తల్లి ఏడుస్తూ ఉన్నది. ఒక్కగానొక్క కుమారుడు, వాడిని ఎంతో గారవంగా పెంచి ఆమె ఎండనక వాననక రాత్రింపగళ్ళు కష్టపడి పనిచేసి తాను కడుపు నిండా భోజనం చేయకుండా ఎన్నో రోజులు ఉపవాసం ఉండి పస్తులుండి ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తే వాడు గొప్పవాడే. అమ్మా, నువ్వు ఇంట్లో ఉండు, నేను ఇప్పుడే వస్తానని వెళ్ళాడు, నేను మరలా వస్తానని వెళ్ళాడు. వెళ్ళిన వాడు రాలేదే. ఆ తల్లి ఎదురు చూస్తూ ఉన్నదే. 1 రోజు రాలేదు, 2 రోజులు చూసింది, 2 నెలలు చూసింది, 2 సంవత్సరాలు చూసింది. ఆమె దినము తిండి తిప్పలు మాని కన్నీటి ప్రవాహము వలె ఏడుస్తుంది, రోధిస్తూ ఉన్నది. ఆమె కళ్ళలో నుంచి వచ్చుతున్నటువంటి ఆ కన్నీరు, ఆ వేడికి భాషానమైనటువంటి బండలు కూడా కరిగిపోతున్నాయి. ఏడుస్తూ ఉన్నది. ఇంక నువ్వు రాడే, వెళ్ళిన వాడు ఇప్పుడు వస్తాడు. ఏమో ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కాదు, అతను రాలేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అతను రాలేదు. ఆమె హృదయం బ్రద్దలైపోయింది. మరి నీ పరిస్థితి, నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? నీ తల్లిని నువ్వు అసహించుకుంటున్నావా? లేక ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తే క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి. 10 కమాండ్మెంట్స్లో ఒక కమాండ్మెంట్, నీ తండ్రిని నువ్వు సన్మానించుము. దేవుని ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను నువ్వు పాటించకపోతే అన్ని ఆజ్ఞలను నువ్వు పాటించకపోయినట్లే. 9 ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞను నువ్వు పాటించకపోతే
ప్రభు అంటున్నాడు, నీవు 10 ఆజ్ఞలను పాటించలేదు, నువ్వు పాపము చేసిన వాడవే. యవనస్తుడా, నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, వినుచున్న నీతో మాట్లాడుతున్నాడు. ఏ క్షణం నుంచైనా నీ తల్లిదండ్రులను ప్రేమించు, నీ తల్లిదండ్రులను సంతోషపరచు, నీ తల్లిని ఆనందపరచు. నీ ఇంట్లో, నీ సముఖంలో, నీ ఎదురుగా కూర్చొని నీ తల్లిదండ్రులు నవ్వుతూ ఉంటే, సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే, ఆహా, నీ హృదయం ఎంత సంతోషంగా ఉంటుంది, నీ హృదయం ఎంత ఆనందంగా ఉంటుంది. వారి హృదయాలు ఎంత సంతోషంగా ఉంటాయి. వారు కోరుకునేది నీ డబ్బు కాదు, నీ ఐశ్వర్యం కాదు, వారు కోరుకునేది నీ సంతోషం. వాళ్ళు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. కనుక తల్లిదండ్రులను సన్మానించాలి, సంతోషపరచాలి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో సొలొమోను మహారాజు యవనస్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఓ యవనుడా, ఓ యవనుడా, నీ యవన కాలమందు నువ్వు సంతోషపడుము. నీ యవన కాలమందు నీ హృదయములో సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. ఓ యవనస్తుడా, ఓ యవనస్తుడా, నీ యవనమందు సంతోషపడు. నీ యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనివ్వు. నీ కోరిక చొప్పున, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. వీటన్నిటిని బట్టి, నీ యవన వయసును బట్టి, నీ యవన కాలమును బట్టి నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే, నీ దేవుడైనటువంటి యేసయ్య నిన్ను చూస్తున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు చేసే ప్రతి పనిని చూస్తున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువుకి ఇష్టమైనటువంటి పని నువ్వు చేస్తావు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం రాయబడుతుంది, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. మరణము కంటే దుఃఖమట, అన్నింటికంటే దుఃఖకరమైనది మరణం. మరైతే సొలొమోను మహారాజు అంటున్నాడు, మరణము కంటే దుఃఖకరమైనది ఒకటి కనిపించిందట. అదేమిటి? అది వలల వంటిదై ఉరులు వంటి మనస్సును, బంధకముల వంటి చేతులలో కలిగినటువంటి స్త్రీ. ఏదో తెలుసా? మరణము కంటే దుఃఖకరమైనది ఏమిటంటే వలల వంటిదై ఉరులు వంటి మనస్సు కలిగి, బంధకముల వంటి చేతులు కలిగినటువంటి స్త్రీ. ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడదురు. నీవు దేవుని దృష్టిలో మంచివాడవైతే, నీవు దేవుని దృష్టిలో యథార్థవంతుడవైతే, ఆ వేశ్య సాంగత్యము నుంచి నువ్వు విడిపించబడతావు. అటువైపు నువ్వు దృష్టి మళ్లించవు. నీవు పాపాత్ముడవైతే అందులో నువ్వు పడిపోతావు. వేశ్య సాంగత్యము మరణము కంటే మహా ఘోరమైనది, మహా దుఃఖకరమైనది. వేశ్య సాంగత్యము చేసిన వారు తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. బైబిల్లో ఒక గొప్ప వ్యక్తిని గురించి, అభిషేకించబడినటువంటి ఒక వ్యక్తిని గురించి మనము ధ్యానిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో రాయబడుతుంది, ఫిలిష్తీయుల నుండి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను కాపాడడానికి దేవుడైనటువంటి యెహోవా సంసోనుని ప్రతిష్ఠించాడు. అయితే సంసోను దెలీలా అనేటువంటి వేశ్య సాంగత్యమునకు లోబడిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనంలో రాయబడుతుంది, ఆ వేశ్య, ఆ దెలీలా సంసోనుని అనుదినము మాటల చేత బాధించెను. వేశ్య సాంగత్యము చేసిన వాడు బాధను అనుభవిస్తాడు.
వేశ్య సాంగత్యము చేసిన వాడికి శ్రమలు కలుగుతాయి, బాధలు అనుభవిస్తాడు. 16 వచనంలో రాయబడుతుంది, చావాలనే కోరిక కలిగిందట సంసోనుకి. ఆమె పెట్టుచున్నటువంటి బాధకి సంసోనుకి చావాలనేటువంటి కోరిక కలిగింది. చావాలనేటువంటి కోరిక కలిగి తన మరణ రహస్యములను తెలియజేస్తున్నాడు. 17వ వచనంలో, నాకు క్షౌరము చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోయి నేను ఇతర మనుషుల వలె ఉంటాను. ఒక వేశ్యకి తన యొక్క ప్రాణం యొక్క రహస్యముని గురించి తెలియజేస్తున్నాడు. దేవుడు అభిషేకించి సంసోను, నీ ప్రాణము నీ యొక్క తల వెంట్రుకలలో ఉన్నది, నీవు ఎవ్వరికీ దానిని చెప్పవద్దు, నీవెవ్వరికీ దానిని చెప్పవద్దు. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని ఫిలిష్తీయుల నుంచి విడిపించు, నువ్వు కాపాడు అని అంటే వేశ్య సాంగత్యం వల్ల తన ప్రాణ రహస్యాన్నే చెప్పివేశాడు. అప్పుడు ఆ వేశ్య ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. నిన్ను సంసోను మోసం చేసింది. 18వ వచనంలో రాయబడుతుంది, ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సద్దాను పిలిపించి వారి దగ్గర డబ్బులు తీసుకొని సంసోన్ని అప్పగించింది. మోసం చేసింది సంసోను దగ్గర ప్రాణ రహస్యములు తీసుకుని సద్దాలకు శత్రువులకు అమ్మివేసింది. ఇప్పుడు సంసోనులో దేవుని బలము లేదు, బలమును కోల్పోయాడు. 19వ వచనం రాయబడుతుంది, ఆమె ఆ దెలీలా సంసోనుని ఆమె తొడ మీద నిద్రపుచ్చి ఆయన 7 జన్మల్లో కూడా క్షౌరం చేయించిందట. అప్పుడు అతని శరీరములో నుండి బలము పోయెను, నీలో ఉన్న బలం పోతుంది. వేశ్యా సాంగత్యము నీలో ఉన్నటువంటి వలన నీలో ఉన్నటువంటి బలం పోతుంది. ఆ బలాన్ని పీల్చి పిప్పిచేస్తుంది వేశ్య. 16వ వచనం 16వ అధ్యాయం 20వ వచనంలో రాయబడుతుంది, దేవుని ఆత్మను ఎప్పుడైతే ఫిలిష్తీయుల సర్దారులు వచ్చి సంసోను మీద పడినప్పుడు సంసోను అనుకున్నాడు, నేను ఇంతకు మునుపటి వలె వారిని జయిస్తాననుకొని అనుకున్నప్పుడు వెంటనే అతనికి యెహోవా తనను ఎడబాసనని అతను తెలుసుకోలేకపోయాడు. సంసోను ఏమీ చేయలేకపోయాడు ఫిలిష్తీయులు. ఇప్పుడు ఫిలిష్తీయులు సంసోను ఏం చేశారు? బంధించారు. ఇనుప సంకల చేత, ఇత్తడి సంకల చేత సంసోను బంధించాడు. 16వ అధ్యాయం 30వ వచనంలో రాయబడుతుంది, ఫిలిష్తీయులతో కూడా సంసోను మరణించెను. చివరికి సంసోను చనిపోయాడు. అభిషేకించబడినటువంటి వ్యక్తి, దేవుని ప్రజలను కాపాడవలసినటువంటి వ్యక్తి, ప్రభువు చేత అభిషేకించబడిన వాడు, గొప్ప బలాఢ్యుడు, సింహమును ఒక మేకపిల్లను చీల్చినట్టు చీల్చినవాడు, పచ్చి గాడిద దవడతో 1000 మంది ఫిలిష్తీయులను ఒకేసారి చంపినవాడు, మహాబలాఢ్యుడైన సంసోను ఎప్పుడైతే వేశ్యా సాంగత్యము చేశాడో బాధలు అనుభవించాడు. రెండవదిగా తన రహస్యాలను తెలియజేశాడు. మూడవదిగా మోసపోయాడు. నాలుగవదిగా దేవుని బలమును పోగొట్టుకున్నాడు. ఐదవదిగా అభిషేకమును పోగొట్టుకున్నాడు. ఆరవదిగా బంధింపబడ్డాడు. చివరిగా ఏడవదిగా మరణమయ్యాడు. ఓ యవనస్తుడా, క్రీస్తు ప్రేమ నీలో ఉంటే నీవు వేశ్యా సాంగత్యమునకు వెళ్ళు. నీ జీవితానికి ఒక పర్పస్ ఉంటుంది, నీ జీవితానికి ఒక గురి ఉంటుంది. ప్రభుని వెంబడిస్తున్న నీవు ప్రభుని యొక్క యేసు క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉన్న నీ జీవితానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఉద్దేశం, ఒక గురి నీకున్నా. మరి ఆ గురి నీకున్నదా? ప్రభు ప్రేమ నీకున్నదా? క్రీస్తు ప్రేమ నీలో ఉంటే నీ జీవితానికి ఒక పర్పస్ ఉంటుంది. మదర్ తెరిసా గురించి తెలుసా నీకు? మదర్ తెరిసా 1910వ సంవత్సరంలో అల్బేనియాలో దేశంలో పుట్టింది. 1929వ సంవత్సరంలో మన ఇండియాకి డార్జిలింగ్ వచ్చింది. ఆమె తన యవ్వన వయస్సులో తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంది. ఒక ఆసియన్ స్కూల్లో టీచర్గా పనిచేసింది కలకట్టాలో. ఆ తర్వాత ప్రభువుకు సమర్పించుకుంది. తన యవ్వన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంది.
కలగటాలో, మురికి కోపములో, కుష్టి వ్యాధులకు, ఎయిడ్స్ వ్యాధి ఉన్న వారికి, క్యాన్సర్ వ్యాధి ఉన్న వారికి, భయంకరమైన షుగర్ వ్యాధులతో బాధపడుతున్న వారికి, అనేక మంది ఆ యొక్క మురికి వాడలలో, మురికి ప్రజల మధ్యలో, రోగుల మధ్యలో ఆమె పరిచయం చేసింది. తన జీవితం ఒక పర్పస్. ఎంతో మంది వచ్చాడు. ఎందుకమ్మా నువ్వు ఈ సేవ చేస్తున్నావు ఈ మురికి ప్రజల మధ్యలో? అది నీకు అంటుకుంటుంది. ఉన్నది మా ప్రభు, నేను నమ్ముకున్న నా యేసు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. అందుకని నేను వీళ్ళందరినీ ప్రేమిస్తున్నాను. వీరందరినీ అందుకే ప్రేమిస్తున్నాను. 1962 సంవత్సరంలో భారతదేశం ఆమె యొక్క సేవలను గుర్తించి ఆమెకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. 1972లో జవహర్లాల్ నెహ్రూ అవార్డు ఆమెకి ఇచ్చింది. 1979 సంవత్సరంలో ప్రపంచం శాంతి నోబెల్ బహుమతి, నోబెల్ పీస్ బహుమతి మదర్ తెరిసాకి వచ్చింది. 1980లో మన భారతదేశం ఆమె యొక్క సేవలను గుర్తించి భారతరత్న అని బిరుదునిచ్చింది. ఎక్కడో దేశము కాని దేశములో, అల్బేనియా దేశములో పుట్టినటువంటి ఒక స్త్రీ భారతదేశానికి, మన ఇండియా వచ్చి ఆమె జీవితాన్ని సమర్పించుకున్నది పరిచయ సేవకు. భారతదేశములకు ఒక రత్నము లాంటి బహుటాయమానమైనటువంటి రత్నం. భారతదేశము చరిత్రలో, ఆ చరిత్ర పుటలలో, ఆ కీర్తి కిరీటములో కోహినూరు వచనములా ఒక రత్నములాగా పొదగబడింది, అమర్చబడింది. యవనస్తుడా, ఏంటి నీ పరిస్థితి? ఏంటి నీ జీవితానికి ఒక పర్పస్ ఉన్నదా? నీ జీవితానికి ఒక ధ్యేయం ఉన్నదా? దానియేలు హృదయములో ఒక పర్పస్ ఉన్నది తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు హృదయములో ఒక పర్పస్ ఉంది. ఆయన యొక్క స్పిరిట్ అందులో మధ్యలో ప్రభు సేవ చేయాలి. దానియేలు హృదయములో ఒక పర్పస్ ఉన్నది. నా ప్రజలు ఈ బబులోను దేశము నుండి, ఈ బానిస బ్రతుకులో నుంచి విడిపింపబడి తిరిగి యెరూషలేమునకు వెళ్ళాలనేటువంటి పర్పస్, వాళ్ళని తీసుకువెళ్ళాలనేటువంటి ప్రార్థన. నీ జీవితంలో ఏముంది? ఎవరొస్తున్నా ఉదయ కాలంలో ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభు ఎందుకు నీకు జన్మనిచ్చాడు? నువ్వెందుకు పుట్టావు ఈ లోకంలో? నీ పుట్టుకు సాధ్యత ఏమన్నదా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 26 వచనం రాయబడుతుంది. మోషే పుట్టాడు ఎందుకో తెలుసా? దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడానికి పుట్టాడు. దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడానికి మోషే పుట్టాడు ఈ లోకంలో. లోకాసు వార్త 1వ అధ్యాయం 16వ వచనం రాయబడుతుంది. బాప్తిసమిచ్చి యోహాను ఎందుకు పుట్టాడో తెలుసా? ప్రజలను దేవుని వైపు తిప్పడానికి, నశించిపోతున్న ప్రజలను దేవుని వైపు తిప్పడానికి బాప్తిసమిచ్చినటువంటి యోహాను పుట్టాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం 21వ వచనం, లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభు ఎందుకు పుట్టాడో నీకు తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చాడు. మోషే ఎందుకు పుట్టాడు? బాప్తిసం ఇచ్చే యోహాను ఎందుకు పుట్టాడో తెలుసు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడో తెలుసు. నువ్వెందుకు పుట్టావు? యేసు ప్రభు నీకెందుకు జన్మనిచ్చాడు? నీ జన్మకు కూడా ఒక కారణం ఉంటుంది. నీ జన్మకు కూడా ఒక పర్పస్ ఉంటుంది. నీ ప్రభుని ప్రేమించాలి, నీ ప్రభు కొరకు జీవించాలి. ఎలాగ జీవిస్తావు? ప్రైజ్ ది లార్డ్. ప్రభువును ప్రేమించాలి అంటే, ప్రభు కొరకు నీవు జీవించాలి అంటే బైబిల్ చెప్తుంది,
రెండవ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివినప్పుడు అక్కడ హిజ్కియా ఉన్నాడు. 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి యవనస్తుడు. ఆ యవన ప్రాయములో ఉన్నటువంటి హిజ్కియా ఏం చేశాడు? రాజు అయిన తర్వాత వెంటనే ఆ యవన కాలమును దేవుని దృష్టికి యథార్థంగా జీవించాడు. రెండవదిగా దేవాలయపు తలుపులు తెరచాడు. మూడవదిగా యాజకులు లేవీయుల చేత ధూపము నైవేద్యములు సమర్పించాడు. నాలుగవదిగా దేవుని మందిరంలో ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులన్నిటినీ తీసివేశాడు. ఐదవదిగా దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు ప్రభుతో. మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రభు దృష్టిలో యథార్థంగా ప్రవర్తించాలి. నీ హృదయము తలుపులు తెరవాలి. నీ హృదయంలో నిత్యము ప్రార్థన ధూపము వేయాలి. నీ హృదయంలో ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులున్నాయో కామక్రోధమాశ్చర్యములు తీసివేయాలి. హర్షవర్గములను తీసివేయాలి నీ హృదయంలో నుంచి. ప్రభుతోని ఒక నిబంధన చేసుకోవాలి. యవనస్తుడా, ప్రభుతో నీవు నిబంధన చేసుకుంటే ప్రభు నిన్ను ఒక బృహత్తరమైనటువంటి ఒక సాధనంగా నిన్ను ప్రభు వాడుకుంటాడు. ఆయన పరిచర్యలో నిన్ను ఒక సాధనంగా ఆయన ఉపయోగించుకుంటాడు. ప్రేస్తరా, మరి నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తావా? నీ హృదయమైన తలుపులు తెరిస్తే ప్రభువుకి నువ్వు ఆహ్వానిస్తావా? నిత్యము ప్రార్థనా తత్వం వేస్తావా? నిషిద్ధ వస్తువులన్నీ తీసివేస్తావా? ప్రభుతో నిబంధన చేస్తావా? నీవు ప్రభుతో నిబంధన చేస్తే, అంటే నీ హృదయములు, నీ ప్రాణాత్మక శరీరములను నీ ప్రభు అయినటువంటి యేసు ప్రభువును అప్పగిస్తే ప్రభువు నిన్ను చూసి ఫరా నా కుమారుడా, క్రీస్తు ప్రేమ నీలో ప్రజ్వరిల్లాలి. క్రీస్తు ప్రేమ నీలో అనువనువును కూడా ఉజ్జీవపరచబడాలి. అగ్ని జ్వాలలు నీలో ప్రవహించాలి. పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు విభాగింపబడేవి. ఏ విధముగా అపోస్తలులపై కృమ్మరించబడ్డాయి, అదే విధముగా నీ మీద కృమ్మరించబడాలి. అపోస్తలుడు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-16 వచనాలలో అపోస్తలుడు యోహాను అంటున్నాడు, యవనస్తులారా మీరు ధనవంతులు. ఎస్, యు ఆర్ రిచ్. యవనస్తులారా మీరు ధనవంతులు. దేవుని వాక్యం మీ యందు నివసించుచున్నది. దేవుని వాక్యం మీలో నివసిస్తున్నది. ఎందుకంటే మీ హృదయములో నిషిద్ధమైనవి తీసివేశారు. మీ హృదయ ద్వారములో ప్రభుకు అప్పచెప్పాడు. నీవు ప్రభుతో నిబంధన చేసుకున్నావు. నీవు ఇప్పుడు రిచ్. ప్రభు అంటున్నాడు, ప్రభు యొక్క వాక్యము నీ యందు నిలిచింది కనుక నీవు దుష్టుని జయించావు. దుష్టుడు ఓడిపోయాడు. దుష్టుడికి నీ మీద అధికారము లేదు. యేసు ప్రభు నీలో ఉన్నాడు. నీవు ప్రభులో ఉన్నావు. దుష్టుడిని చూసి పారిపోతున్నాడు. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు బలవంతుడు, శక్తివంతుడు. వాడిని చూసి పారిపోతున్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలను చూసి వాడు పారిపోతున్నాడు. దుష్టుని మీద జయము అనుగ్రహించింది కనుక ఎవడైనాను ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా మీరు ప్రేమించకండి. ఎవడైనాను లోకమును ప్రేమించని దేవుని ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవడమే. ఇది తండ్రి వలన పుట్టినది కాదు. సైతాన్ వల్ల పుట్టినటువంటి ఈ శరీరాశ, నేత్రాశ, జీవడమాన్ని నువ్వు జయిస్తావు. ఎందుకంటే దేవుని వాక్యము నీలో ఉన్నది కనుక. దేవుడు నీలో ఉన్నాడు కనుక. బికాజ్ యు ఆర్ రిచ్. దేవుని వాక్యము నీలో ఉన్నది కనుక. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో 22వ వచనములో, నా తిమోతి, ఆత్మీయ కుమారుడైన తిమోతి, నీ యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపో. ఫ్రీ ఫ్రమ్ ది ఈవిల్ డిజైర్స్. నీ యవనేచ్ఛకి పారిపో. పవిత్రమైన హృదయము కలవాడవై ప్రభువునందు ప్రార్థన చేయవారితో కూడా ఉండి నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడు, సంపాదించుకో. యవనస్తుడా, ప్రభువును ప్రేమించు. నీ ప్రాణాత్మక శరీరమును ప్రభువుకు సమర్పించు. You see the cross. You see the cross of the Jesus. You see the
జీసస్ ఆన్ ద క్రాస్. కలవరి శిలువలో యేసు ప్రభు నీ కొరకు కార్చినటువంటి ఆ ప్రతి కన్నీటి బాష్ప బిందువుని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించాలి, నీ కుటుంబాన్ని ప్రేమించాలి. ఓ యవనస్తుడా, ఆయన కలవరి శిలువలో కన్నీరు కారుస్తూ ఉన్నాడు నీ కొరకు. మరి నీవు ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావా? ప్రభు ప్రేమను పొందుకోవాలని నువ్వు ప్రభు సన్నిధిలో కన్నీరు కాచు. ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీలో ఉన్నటువంటి సకల పవిత్రతను తీసివేసి నిన్ను పరిశుద్ధునిగా, యథార్థవంతునిగా, నీతివంతునిగా, నిర్దోషిగా ఆయన మారుస్తాడు. అప్పుడు నీలో నిండైనటువంటి క్రీస్తు ప్రేమ ఉంటుంది. నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ప్రభు నిన్ను ఈ లోకములో సృష్టించినందుకు ఆయన నిన్ను చూసి ఎంతో సంతోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగా జీవిద్దామా? ప్రభుని ప్రేమిద్దామా? సహోదరు ప్రేమ కలిగి ఉందామా? తల్లిదండ్రులను ప్రేమిద్దామా? చెడలవాట్లు మనల్ని తీసివేద్దామా? ప్రభు కొరకు జీవితం. యవనస్తుడా, నీవు ప్రభుకి సమర్పించుకో. ప్రభుని ప్రేమిస్తున్నా. Our Lord is the Lord of compassion and generous. Our Lord is the loving God. మన ప్రభు ప్రేమించేటువంటి దేవుడు. ఆయన ప్రేమాస్వరూపీయుడు. He is love. Praise the Lord. Hallelujah. తరలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరినీ ఆశీర్వదించును గాక. కృపా సత్య సంపూర్ణమైన మాత్రం విదాసులను కాంతములను మాట్లాడినటువంటి నీ వాక్యమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. వాక్యమును విన్న వారందరినీ ప్రభు మీరు ఆశీర్వదించి మీ కృపను భద్రపరచును. సహోదరు ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. తల్లిదండ్రులను ప్రేమించేటువంటి కృప దయచేయండి. ఈ లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములను జయించేటువంటి అద్భుతమైనటువంటి వాక్యముని నిబిడలకు అనుగ్రహించు ప్రభునికి స్తోత్రాలు. రాబో పునరుద్ధాన దినం వరకు ఈ కృపా కనికరముల నిబిడకు తోడుగా ఉంచు నాయనానికి స్తోత్రం. వాక్యమును ప్రకటించినటువంటి ప్రభ ఈ దినదాసులను నీ కృపను భద్రపరచు. మీరు ఈ సకల ఘనత మహిమా ప్రభావం పొందుకున్నామని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపా రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి, వాక్యమును విన్నటువంటి దేవుని బిడ్డలందరికీ, వాక్యమును ప్రకటించిన దైవజనులకు, ఈ లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఎప్పుడునో ప్రభు రాకడ పర్యంతం సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.